ఈ యొక్క గొప్ప పార్టీ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని గర్వంగా తీసుకునే విధంగా మన కార్యకర్తలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మన ఇన్ఛార్జిగా చేసినటువంటి జహాంగీర్ పాషా గారు కూడా 2001 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాడు. కానీ అతను కూడా పదవి రాలే. కానీ పార్టీ కోసం ఈరోజు ఇన్ఛార్జిగా మన దగ్గరికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నట్టే పార్టీ మీద ఉన్న గౌరవం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కష్టపడకపోతే కొంతమందికి పదవి రాకపోవచ్చు, కొంతమంది పార్టీలు మారినా కూడా పదవులు వచ్చినప్పుడు ఉండదు. అట్లా అని చెప్పి అందరూ కూడా పార్టీ కోసం కష్టపడకుండా ఉంటే నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే గతంలో ఎలక్షన్స్లో కొందరికి ఆర్థికంగానో ఇంకే రకంగానో సమీకరణలతో అవకాశం ఇవ్వలేకపోవచ్చు. కానీ రేపు రాబోయే నామినేటెడ్ పదవులన్నింటిలో కూడా ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి నేను స్థానిక శాసనసభ్యులు గారిని కోరుకుంటూ, ఇంకా ముందు పార్టీ కోసం కష్టపడితే మాకు న్యాయం జరుగుతుంది అనే విధంగా ఈరోజు పార్టీని తీసుకుపోవాల్సిన బాధ్యత శాసనసభ్యుల గారి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న పార్టీ కార్యకర్తలను అక్కడ ఇన్వాల్వ్ చేయడం లేదనేది చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నది. కాబట్టి పార్టీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కార్యకర్తల ద్వారా కొన్ని ప్రభుత్వ పథకాలు తీసుకొని ప్రజలకు పోయే విధంగా ఉండాలని చెప్పి ఈ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి జహాంగీర్ పాషా గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ, నాగేంద్రరావు గారిని తీసుకుపోవాలని చెప్పి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, కార్యకర్తలు రేపు రాబోయే ఎలక్షన్లో నారాజు ఉంటే కొన్ని ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్ల పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఇకనైనా ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తలు గౌరవంగా చెప్పుకునే విధంగా ఉండి, అదేవిధంగా ఈ సభ్యత్వ కార్యక్రమం ఏదైతుందో ఒక పార్టీ కన్నతల్లి లాంటిది. కన్నతల్లి దగ్గర మనం ఏ విధంగా ఉంటామో పార్టీలో కూడా సభ్యత్వం విషయంలో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తకు తెలిసే విధంగా క్రియాశీల కార్యకర్తలకు 100 రూపాయల సభ్యత్వం ఇచ్చి, మిగతా సభ్యులందరూ కూడా సాధారణ సభ్యత్వం ఇచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 400 నుండి 500 మంది సభ్యత్వం తీసుకునే విధంగా మనమందరం కూడా కష్టపడి మనకిచ్చిన టార్గెట్ను ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైతే చురుగ్గా పాల్గొన్నారో వాళ్ళకే పార్టీ పదవులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాము. భవిష్యత్తు లోపల మంచి చేస్తారనేటటువంటి నమ్మకము కేసీఆర్ గారి మీద ఉంది. కాబట్టి పదవులు రానటువంటి వాళ్ళు కూడా పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా ఏదో టైం లోపల ఖచ్చితంగా పార్టీ న్యాయం చేస్తారనేటటువంటి ఒక విషయము. ఇంకొక విషయం తను చెప్పినటువంటి మాట, ఎవరైతే సభ్యత్వం బాగా చేస్తుందో వాళ్లకు ప్రిఫరెన్స్ ఉండాలనేటటువంటి మాట చెప్పిండ్రు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. నేను ఇంతకుముందు సామెత చెప్పింది ఆ ఉద్దేశంతో చెప్పింది, సామెత చెప్పినా కదా, దాన్ని ఆ ఉద్దేశంలో పెట్టుకొని చెప్పినాం. కాబట్టి మళ్ళా చెప్పదలుచుకోలేదు, మళ్ళా చెప్పి గోరుగొట్ట తలుచుకోలేదు. ఖచ్చితంగా పార్టీకి ఏ విధంగా సేవ చేసినా కానీ వాళ్ళ సేవలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు గౌరవించుకునేటటువంటి బాధ్యత నాతో పాటు మన పార్టీ పెద్దలందరి మీద ఉంది. అది ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా మనం చేయించుకోవాలనే ఉద్దేశంతో మనం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. కాబట్టి పార్టీ ఏది ఆదేశం చేసినా దాన్ని మనం ప్రస్తావించి పార్టీ సభ్యత్వం చేయాలని కోరుకుంటూ, పార్లమెంట్ సభ్యులు మనకు పెద్దలు ఎంపీ రాములు గారు కూడా మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారు రాష్ట్రం నుండి. ఈరోజు వాటితో పాటు ఉన్నటువంటి పెద్దలు రంగాల సంస్థ చైర్మన్ కొండరెడ్డి గారికి, ఉద్యమ నాయకులు సుప్రత్ గారికి, వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి, జడ్పీసీలకు, ఎంపీపీలకు అందరికీ అన్యాయంగా భావించదు. అందరూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరూ సమానమే. నేను 2-3 విషయాలు మాట్లాడాలనుకున్నా కాబట్టి టైం సేవ్ చేసుకోవాలనుకుంటున్నా. చాలా సంతోషం. ఇప్పటివరకు నరసింహగుప్త గారు చెప్పారు, పార్టీ ప్రాధాన్యత, సభ్యత్వం ప్రాధాన్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాల్సినటువంటి కర్తవ్యం ఏంటి, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం ఉండాల్సినటువంటి ఈ రాష్ట్రానికి అవసరం ఏంటనేది అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అది 100% వాస్తవం.
మనం దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరందరూ కూడా ఎలాంటి గుర్తింపు లేని ఎవరైనా ఉన్నారంటే మనమంతా కార్యకర్తలమే, మనకే గుర్తింపు ఉండదు. అనేక అవమానాలు భరిస్తుంటాం, అనేక ఇబ్బందులు పడుతుంటాం. కింది స్థాయిలో కాంగ్రెస్లతో బీజేపీలతో ఫైట్ చేస్తూ ఉంటాం. కాబట్టి నిజంగా పార్టీకి గుండెకాయ లాంటి సైనికులు ఎవరంటే కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు నేను నిజంగా చాలా సంతోషపడతా ఉన్నాం. రోజు ప్రజలనే ఉంటున్నాడు, తిరుగుతున్నాడు, రోజు తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడు వ్యాపారన్నాడు, ఏదో ప్రోగ్రామ్ పేరుతో ప్రజలకు చెప్తున్నారు. సంతోషం, చాలా సంతోషం. తిరగాలి, ఆ రకంగా పనిచేస్తేనే ఈరోజు మన ముఖం మంచుకుంటేనే మనందరి పేరు మంచుకుంటే పార్టీకి ఎవరంటే ప్రజాప్రతినిధుల ముఖం లాంటి వాళ్ళు. కాబట్టి అందరు ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం, మీ అందరినీ అభినందిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా పార్టీ సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉంది. మన వికారాబాద్ నియోజకవర్గానికి దాదాపుగా 50,000 సభ్యత్వం టార్గెట్ ఇచ్చారు. ఖచ్చితంగా మనం అది రీచ్ కావాలి. ఇంకా అవసరం అనుకుంటే ఎక్కువ మందిని మన పార్టీలో సభ్యులుగా చేర్చుకుంటే రేపు భవిష్యత్తులో మనందరికీ మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా ఆ పద్ధతిలో సభ్యత్వాన్ని ఎవరైతే ఎమ్మెల్యే గారు బాధ్యతలు ఇస్తారో ఆ పద్ధతిలో మనందరం కూడా చేయడానికి కంకణబద్ధులు కావాలి, చేయాలి. అందుకోసం ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనకు సపోర్ట్ ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్ననే మాకు కూడా కార్మిక విభాగం రాష్ట్ర అయింది. కార్మికుల్లో కూడా ఖచ్చితంగా సభ్యత్వం చేయాలి. టీఆర్ఎస్ కార్మిక వర్గానికి జీతాలు ఇస్తూ ఉంది. అంగన్వాడీలు కానీ, ఆశా కానీ, గ్రామ పంచాయతీలో కానీ చాలా మంది దాదాపు 28 రంగాల కార్మికులకి గతంలో ఎప్పుడు లేని విధంగా జీతాలు ఇచ్చినటువంటి ఘనత ఓన్లీ కేసీఆర్ ఉన్నది. కాబట్టి మనం కార్మిక వర్గంలో తీసుకెళ్లాలి. ఆ రకంగా మనం కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మాకు కూడా నిర్వహించడం చేయాలి, దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే మన జిల్లాలో కూడా కార్మిక వర్గం తరఫున మేమందరినీ కూడా కార్మికులు మన పార్టీలో చేర్పించడం కోసం మా వంతు కృషి చేస్తాం. అట్లా ఒక 2-3 విషయాలు నేను సూచించదలుచుకున్న పెద్దలకి. ఒకటే, మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది, ఎవరు అన్నితగా భావించొద్దు. కొంత కార్యకర్తలు గుర్తింపు లేదని ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొత్త వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు, పాత వాళ్ళకి లేదనేది. మనం ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరం సమానమే. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ప్రజాప్రతినిధులు చూస్తారు, అదేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి నాయకులను ప్రోత్సహించాలి. మనం కింది స్థాయిలో మనం చేస్తున్నటువంటి ఏదైనా చిన్న ఇబ్బందులు లేకుంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము కూడా ఎప్పుడు ఇబ్బంది పడేది లేదు. సరే పదవులకి వస్తాయి పోతే అదేం సమస్య లేదు. కొత్తలకు ఇచ్చినా పాతలకు ఇచ్చినా మేమేమి ఇబ్బంది పడేది ఏం లేదు. ఖచ్చితంగా మాకు కూడా వస్తాయని ఆశ మాత్రం ఉంది. అదంతా పెద్దలు ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటూ ఒకటే మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, అందరం సైనికులాగా పనిచేద్దాం. ఇబ్బంది ఎవరైనా అట్లాంటి ఇబ్బందులు ఉంటే పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి. ఆ రకంగా సమస్యలు పరిష్కరించుకునేటట్టుగా ఉండాలి. ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలుపుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సభ్యత్వాన్ని మన నియోజకవర్గంలో జిల్లాలో అత్యధికంగా చేసి మనం కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు కానీ ప్రజాప్రతినిధులకి మనందరికీ కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరూ కూడా మీ కష్టమే ఖచ్చితంగా కార్యకర్తల కష్టం ఈరోజు పార్టీకి బలం. కాబట్టి మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలి, ఖచ్చితంగా మనం సభ్యత్వం చేయాలని కోరుకుంటూ చివరికి ఒకటి పెద్దలు మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు బీజేపీలు చాలా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. టీఆర్ఎస్ గెలవది, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఎవరు వ్యతిరేకం లేదు. ఏం బీజేపీ బీజేపీ ఎమ్మెల్సీ ఉండి నాగేశ్వరరావు ఏం చేశారు మన జిల్లాకి? మనం ఎందుకు వెళ్ళాం? ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని కోల్పోదు. మనకి ఇంతకుముందే చెప్పారు, మనం ఖచ్చితంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మనం గట్టిగా కార్యకర్తలందరినీ మనమందరం మన పార్టీలో నిలుపుకొని ఇతర పార్టీలను కూడా మన పార్టీలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకుంటే నాయకులు ఉంటాం, పోతాం, పదవులు ఉంటాయి. కానీ పార్టీ శాశ్వతం, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు శాశ్వతం. కాబట్టి కార్యకర్తలు అనుకుంటే ఏదైనా సాధ్యత. కాబట్టి మీరందరూ కూడా పెద్దలు మనం అందరం కలిసి ఖచ్చితంగా వికారాబాద్ నియోజకవర్గంలో మంచి మెంబర్షిప్ చేసి ఒక మంచి పేరు తీసుకురావాలి ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ పేరున నాయకులు నమస్కారం. ఈరోజు మరి సెప్టెంబర్ 2019లో సభ్యత్వ నమోదు మరి వికారాబాద్లోనే ఫస్ట్ టైం. మరి అందరికన్నా ముందు కూడా సభ్యత్వం ఎక్కువ మొత్తంలో నమోదు చేయడం జరిగింది. మరి మళ్ళొకసారి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాన పల్లెన ఒక పండుగ వాతావరణంలాగా మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మన ఐక్యతను చాటుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కార్యకర్తల కృషి, ఈ డయాస్ మీద నుండి మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కింద ఉంచిన సర్పంచులు కావచ్చు, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళు లాంటి వాళ్ళని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, సమయం తక్కువన్నది కాబట్టి పెద్దలకు ఒక చిన్న విన్నపం. ఈ రోజు అందరూ
మరి స్వచ్ఛందంగా పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మనకు అవకాశాలు వస్తాయనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆశతో ఎదురు చూస్తూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ఖచ్చితంగా మరి నాయకులందరూ కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి మరి కార్యకర్తల గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీరందరూ కూడా పెద్దల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ వచ్చిన ఇన్ఛార్జి గారికి, శాసనసభ్యులకు అందరికీ కూడా నేను వేడుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడైతే మనం ఎక్కడ వెళ్ళినా ఈ కండువ మెడలేసుకున్న వెంటనే గ్రామాల్లో కానీ ప్రజలు ఎక్కడ చూస్తున్నారంటే చాలు ఒకటి మాకు తెలంగాణ తెచ్చినటువంటి దేవుడే మాకు అని చెప్పేసి ఆలోచనతో చూస్తున్నారు. దీన్ని మనం కాకుండా ప్రజల్లో పార్టీ మీద పవిత్ర భావం ఉంది, ప్రజల్లో పార్టీ మీద ఎనలేని అభిమానం ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. కనుచూపు మేరలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కనుచూపు మేరలో మరో ముఖ్యమంత్రి అనేటటువంటి ఆలోచనే లేదు. కేసీఆర్ గారి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ నుంచి అయినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి నేను ఒక 2 సూచనలు చేస్తాను అన్నది భావించకుండా. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఎంత ఉత్సాహంగా అంటే 6 సంవత్సరాలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానీ పని లేదు అక్కడక్కడ కార్యకర్తలకు. పని కలిపి ఏ పని అంటే గ్రామాల్లో ఆ పెన్షన్స్ అని వస్తాయి. అంటే నిజంగా మన టీఆర్ఎస్ కార్యకర్తలు లంచాలు తీసుకోరు, కమిషన్లకు గుర్తుపడరు. ఆ చిన్న పని ఏం చేయాలంటే మీరు పైన చూపించండి. ఒక చిన్న పని గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పెన్షన్స్ ఏవైతే ఉన్నారో ఆ పెన్షన్దారులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గరికి వచ్చేసి ఇది నాకుంది, జర ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. మాకు ఏమవుతుందంటే కళ్యాణ లక్ష్మి వస్తుంది, అది ఇచ్చేది మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు. మా ఇంటి పక్కనే కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది, కానీ ఏడిపోతున్నాం అంటే కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకుంటూ పోతున్నట్టు మనం అడగట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని, ఎందుకంటే కార్యకర్త కోరుకునేది గౌరవం, కార్యకర్త కోరుకునేది సర్వీస్. కాబట్టి మాకు పని కల్పించమని, కార్యకర్తలకు పని కల్పించమని చెప్పేసి మీ ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది కాబట్టి కార్యకర్తలకు పని కల్పించమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నేను కోరుకుంటున్నాను. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అయోధ్య కోసం వస్తున్నారు నాగన్న, రాముడు అని చెప్పేసి. సరే, రాముడికి అందరం కూడా మనకన్నా ఆరాధన రాముడు. రాముడు పేరు పెట్టుకొని మన కూర్చులో పెట్టడానికి వస్తున్నారు. వాళ్ళతో తస్మా జాగ్రత్త. ఎందుకంటే మనం పొద్దులేసి దేవుడికి మొక్కే వస్తున్నాం. నేను ఉన్నాను చూడండి, అందరికన్నా పెద్ద హిందూ ఎవరంటే భారతదేశంలో కేసీఆర్ గారు. ఎన్ని యాగాలు చేసిండు, వాస్తవమే, అదేం లేదు. ముట్టిగా మైకి తీసుకున్నాం, గుండాలు వచ్చేసి మైకి తీసుకొని యాగం చేసుకున్నాడు. కాబట్టి దయచేసి రేపు పొద్దున కార్యకర్తలు ఇది ఎలా ఉంది అంటే మన కన్నుగా మనకి ఏకే పార్టిసిపల్ నిన్నే పిలుపునిచ్చిండు. ఈరోజు ఇంతమంది సమయంలో ఏ పార్టీలో పిలుపునివ్వండి, రండ్రా చెప్పేసి ఫోన్ చేస్తే ఒక కార్యకర్త వచ్చేటటువంటి స్థాయి వాళ్ళకి లేదు. కాబట్టి ఈ పార్టీలో ఉన్నందుకు నిజంగా మనం అదృష్టవంతులం. ఎట్లా అదృష్టవంతులం అంటే ఉద్యమాలు చేసినాం కాబట్టి, ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి, ఆ తెలంగాణలో కార్యకర్తగా ఉన్నాం కాబట్టి, ఆ తెలంగాణ ఉద్యమకారుని కింద మనం ఈరోజు పనిచేస్తున్నాం కాబట్టి నిజంగా మనం చెప్తున్నాం కదా, కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి. అదేవిధంగా ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు మనం అదృష్టంగా భావించాలని చెప్పేసి మరి ప్రతి కార్యకర్త కోరుకుంటూ, ఇప్పుడు ఊళ్ళో వెళ్ళిన తర్వాత ఇక చేస్తే ఏమంటారు, రాజుగారు చెప్తుంటారు, రాజు కొడుకుని బర్త్డే అయితే పాలు తెచ్చిపోయారా చెప్పేసి అంటే ఇక నేను ఒక్కరిని పోయకుంటే ఏమవుతుంది, నేను ఒక్కరిని పోయకుంటే ఏమవుతుంది, నేను ఒక్కరిని పోయకుంటే ఏమవుతుంది చెప్పేసి తెచ్చి పాలు వేస్తే తెల్లారి చూస్తే ఏమైందంటే అన్ని నీళ్ళే ఉంటాయి. కాబట్టి కార్యకర్త నేను ఒక్కరిని సభ్యత్వం చేయకుంటే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచనతో కాకుండా నేను చేస్తా, నాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేరుస్తా అని చెప్పేసి ముందు మనసును నిశ్చయించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ సభ్యత కార్యక్రమం 15 రోజులు అన్నారు కదా, 10 రోజులు మనం పూర్తి చేయగలుగుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుకోని అంత పెద్ద ఉద్యమం చేసిండ్రు అంటే మొత్తం అంతా నిధులన్నీ అంటే ఇంప్రూవ్మెంట్ మొత్తం అక్కడ సైడ్ అవుతుంది. మన తెలంగాణ సైడ్ ఇంప్రూవ్మెంట్ అసలు అవుతలేదు. అంటే తెలంగాణ బిడ్డలకి
లేదు. ఇందాక నర్సులు తనగా చెప్పిండ్రు ఎట్లా అంటే చిన్న పోస్ట్ నుంచి వచ్చిన మనిషి కాబట్టి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ రూట్స్ నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, ఏమేమి సమస్యలు ఉంటాయి, అవి ఎట్లా తీర్చాలి మన ముఖ్యమంత్రి గారికి చాలా బాగా తెలుసు. అందుకనే పథకాలు చాలా ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఇంత మంచి మంచి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవండి. పెళ్ళైతే ఆడపిల్ల తల్లి అకౌంట్లకి 1,116,000 రూపాయలు వచ్చేస్తాయి. అది కూడా ఎడబెట్టింది. ఏ ఆడపిల్ల పెళ్ళైతే ఆడపిల్లకు రావు. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకు పెళ్లి చేస్తేనే అంటే ఇంకా బాల్య వివాహాలు కూడా ఆపాలి అని. అంటే ఎంత మంచి విజన్ చూడండి. అసలు ప్రతి ఒక్క చట్టం కూడా అన్ని ఇప్పుడు అందరూ చెప్పినట్టు చాలా లోతుగా పరిశీలించి చేసిన అన్ని సంక్షేమ పథకాలు కూడా. ఇప్పుడు మన పార్టీ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసి ఇంత మంచి రాష్ట్రాన్ని సాధించుకొని చేసిన ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఉన్నారు మనకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరికి సభ్యత్వ నమోదు అనేది చేపించడం చాలా బాగుంటుంది. మా మున్సిపల్ వరకే తీసుకుంటే శాఖ మంత్రి గారు స్వయంగా చాలా మంది టీంతో కూర్చొని చాలా డిస్కస్ చేసి రాసిన చట్టం ఎంత బాగుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద రాసింది. అంట నిన్ననే మన మున్సిపాలిటీ ODF++ అవార్డు వచ్చింది. అంటే తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్ అన్నింటిలోకి ఓన్లీ 6 మున్సిపాలిటీలకు మాత్రమే వచ్చింది ODF++. దాంట్లో మనది ఒకటి, మన వికారాబాద్ ఉంది. అంటే ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా అంటే ఇలాంటి అవార్డు ఇస్తే ఇంకా మంచిగా పనిచేస్తారు అనేది సెంట్రల్తో కలిపి. సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కానీ దాన్ని మళ్ళీ దాకా తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు. లేడీస్ రిజర్వేషన్ నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను. లేడీస్ రిజర్వేషన్స్ అంటే మహిళలు పురుషులు అంటే వాళ్ళకి అవకాశం ఇస్తే మహిళలు పురుషులతో సమానంగా చేస్తారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బాగా గుర్తించారు. నిన్ననే మనం చూసిన మున్సిపల్ మేయర్, జీహెచ్ఎంసీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ 2 కూడా లేడీస్కి ఇచ్చింది. అంటే ఒక మంచి నమ్మకం అనేది ఉందన్నమాట ముఖ్యమంత్రి గారికి. దానికోసం ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు 15 days టార్గెట్లో 50,000 సభ్యత్వ నమోదు చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ ఏదైతే ఇచ్చిందో మనమందరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా ఈ టార్గెట్ని అచీవ్ చేద్దాం. థ్యాంక్ యూ. దానికంటే ముందు కూడా 12-13 వేలు పడుతున్నాయా? తల్లికి ఏమేమి ఆహారం ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తున్నారా? అంగన్వాడీలో కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు. అంటే గర్భంలో ఉన్నప్పుడు అంటే పుట్టక ముందు నుంచి చచ్చిన తర్వాత అంటే మనకు 5 లక్షల రూపాయలు బీమా వస్తుందా? చచ్చిన తర్వాత వైకుంఠ ధామాన్ని ఎప్పుడైనా ఏర్పాటు చేసిందా? చచ్చిన తర్వాత కూడా అదొక మన గౌరవం దక్కుతుందా? వైకుంఠ రథాలతో పాటు వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు లేకపోతే ఇక్కడ కింద కార్యకర్త లేకపోతే గ్రామీణ స్థాయిలో కార్యకర్త లేకపోతే పార్టీ లేదు. అట్లాంటి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా అన్ని విషయాలు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా మంది చెప్పారు కాబట్టి ముఖ్యంగా కార్యకర్తల గురించి మాట్లాడదాం. కార్యకర్తలు ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుండి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2008 బై ఎలక్షన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. తర్వాత 9 ఎదుర్కొన్నది. తర్వాత కేసీఆర్ గారు తన ప్రాణాన్ని సైతం పరంగా పెట్టి దీక్షకు దిగిన తర్వాత మొత్తం కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మనందరూ కూడా చూసిందారు. ఎత్తిన పిడికిలు దించకుండా కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం అందరూ కూడా తెలిసినది. కానీ ఈ ప్రాంతంలో కూడా వికారాబాద్ ప్రాంతంలో కూడా ఎప్పుడు కూడా ఇది ఉద్యమ గడ్డ టీఆర్ఎస్ పార్టీకి అడ్డగా మిగిలి ఉండేది వికారాబాద్ ప్రాంతం కూడా. ఎందుకంటే 2004లో ఎలక్షన్లు జరిగితే కేవలం ఒకే స్థానం, అది వికారాబాద్ స్థానం జిల్లాలో వికారాబాద్ గెలవడం జరిగింది. అప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ వికారాబాద్ నుండి మొదలైంది. ఇక్కడ హైదరాబాద్ లో కార్యక్రమాలు చేయాలన్నా కానీ వికారాబాద్ నుండి పోయి కార్యకర్తలు కూడా చేసినటువంటి సందర్భం. ఇలా జాంగీర్ అన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వికారాబాద్ వచ్చినటువంటి సందర్భం. కానీ 2008లో ఓటమి పాలు కావడం, 9లో ఓటమి పాలు కావడం, తర్వాత ఉద్యమంలో మీరు చూసారు ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన తర్వాత 2014లో చాలా మంది ఊహించలే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. కానీ కేసీఆర్ గారు అయితేనే
కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిపించుకోండి. తర్వాత 2018లో కూడా చూసి మేము ఎన్నో ఒడిదిడుకులు చూసినాం. అట్లాంటప్పుడు కూడా మనకు కింద స్థాయిలో కార్యకర్తలు మీరు అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి మళ్ళా ఎమ్మెల్యే ఆనంద్ గారు గెలవడం జరిగింది. కేసీఆర్ గారికి మనం ఈ ప్రాంతం నుండి బహుమతిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కింది స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది సముద్రం లాంటిది టీఆర్ఎస్ పార్టీ, చాలా మంది వస్తున్నారు పోతున్నారు, కానీ కష్టపడి అట్లనే ఉన్నటువంటి వాళ్ళను 2001 నుండి పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళను తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చేసినటువంటి కమిటీలో కూడా పదవులు రాలేకపోవచ్చు, పదవులకు పార్టీ పదవులు ఇవ్వడానికి ఎలాంటి అది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పదవి మనం ఎలక్షన్ గెలవాలంటే సామాజిక కోణం కావచ్చు, ఆర్థిక కోణం ఇవన్నీ చూస్తారు. కానీ పార్టీ అధ్యక్ష పదవి, పార్టీ కార్యదర్శి పదవి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్ననే దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే అన్ని సామాజిక వర్గాలు వచ్చినట్టు ముఖ్యంగా బీసీలకు 54% ఉన్నటువంటి బీసీలకు కూడా పార్టీ ప్రెసిడెంట్లలో, మండల పార్టీ ప్రెసిడెంట్లలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మనం అందరూ కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇస్తేనే మనం కింది స్థాయిలో బలోపేతంగా ఉంటేనే మనం వీరికి మన బలం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. మీరంతా కూడా చూస్తున్నారు. ఇక్కడ వికారాబాద్ వచ్చి ఒక మీటింగ్ పెట్టేసి ఏదేదో అనిపోయింది. అనిపోతే ప్రతి నేను అనుకున్నా తెల్లారి నాకు ఆ రోజు నేను యాక్చువల్గా క్వారంటైన్లో ఉన్నా, కరోనా టెస్ట్ చేసుకుని క్వారంటైన్లో ఉన్నా. కానీ పొద్దున లేచి చూస్తే పేపర్లలో వస్తుందేమో, స్టేట్మెంట్స్ వస్తాయేమో వస్తాయంటే చాలా మంది మన మండల స్థాయిలో కార్యకర్తలు అనేటువంటి ఎట్లుండాలి, మన ముఖ్యమంత్రి గారిని వాళ్ళు విమర్శిస్తే, మన ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే మనం కింది స్థాయి నుండి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కౌంటర్లు అనేవి కరెక్ట్ గా ఇవ్వడం లేదు. అది మండల స్థాయిలో కూడా ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్నది తెలంగాణ, బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణ గొరవెట్టింది. ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏమి ఇస్తున్నారు మీరు? ఈరోజు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఆయన రామచంద్రరావు గారు ఎవరైనా చూసిరా ఇప్పటివరకు? ఆయన ఏం చేశారు? అట్లాంటిది ఈరోజు మనమేమో ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేస్తున్నాం, ప్రతి రైతుకి మనం సంక్షేమం ఇస్తున్నాం. ఇట్లాంటి మనం ఉండగా మనం వచ్చి విమర్శించిపోతే తెల్లారి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి దుమ్ము దులిపేసేసి, కానీ మనం ఎమ్మెల్యే మీద అంటే మనమందరం స్పందించాలి అనేసి అందరూ కూడా మేము తెలియజేసుకుంటూ, తప్పకుండా గతంలో కూడా మెంబర్షిప్ ఎప్పుడైనా కానీ మెంబర్షిప్ లో వికారాబాద్ ముందుంది. కొంతమంది ఇంతకుముందు సార్ చెప్పినట్టు వేసేటప్పుడేమో దూళ్ళల్లా, దున్నేటప్పుడేమో ఎట్లా అన్నట్టు, దయచేసి అందరూ కూడా బుక్స్ పెట్టుకొని పోయినా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఏర్పాటు చేశారు. ఈ దేశానికి దిక్సూచిగా మార్గదర్శకంగా ఉండాలనేటువంటిదే తెలంగాణ ఉండాలనేటువంటిదే కేసీఆర్ గారి ఏర్పాటు చేసిన ప్రణాళికలు అవి మన ముందున్నాయి సాక్ష్యంగా. మీకు తెలుసు, మిషన్ భగీరథ ఎవరు ఆలోచించలేదు, మిషన్ కాకతీయ ఆలోచించలేదు ఎవరు, ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పదే పదే మాట్లాడి అది నష్టం జరిగేది పార్టీకి. దయచేసి ఇట్లా త్యాగాల పుట్ట మీద నిర్మించబడేటువంటి తెలంగాణలో కూడా మనమందరము భావసాము. ఇప్పుడు కేసీఆర్ గారు మనము మన నియోజకవర్గంలో 38,870 సభ్యత్వాలు చేయడం జరిగింది. శుభప్రద అన్నట్టు హైయెస్ట్ 9,870 మర్పల్లి మండలం చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది బుక్స్ నాకు తెచ్చింది 50,000, కానీ మనకు అయ్యింది 38,800. అంటే దాదాపుగా 11,000 సభ్యత్వాల బుక్కులు కూడా మనకు రిటర్న్ చేయలేదు. అది ముందు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జి గారు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే బుక్కులు ఇవ్వని అడిగి 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 చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పార్టీ ప్రెసిడెంట్ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ తీసుకున్నంత వరకు క్రమశిక్షణతోటి సభ్యత్వ బుక్కులు హ్యాండ్ ఓవర్ చేయాలని సభాముఖం కోరుకుంటున్నాను. కాబట్టి మనందరూ కూడా కలిసికట్టుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం
చేసినాం. మనకి ఈసారి టార్గెట్ 50,000 సభ్యత్వం ఉంది. ఖచ్చితంగా మా మరపల నుండి హైయెస్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నా. గతంలో కూడా ఎక్కువ చేసినాం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారికి కూడా ఒక విన్నపం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారికి గెలుపుకు కృషి చేసి బాగా కష్టపడేలో కొంచెం గుర్తింపు చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ అవకాశించిన అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న మీటింగు ఏదైతే సభ్యత్వం కొరకు జరుగుతూ ఉందో చాలా ఈ రోజు చూస్తే పూజలు ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన సమావేశం లోపల చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. మన సభ్యత్వ నిబంధనలను చేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే స్టార్ట్ అయింది. కొన్ని ప్రాంతాల లోపల మాకు ఇంకా బుక్స్ కావాలి. నన్ను కూడా మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే అక్కడ కూడా స్టార్ట్ అయిపోయి మెంబర్షిప్. అందుకే నేను ఏమంటున్నానంటే ఒక మంచి వాతావరణంలో గతం నుండి కూడా మంచి కార్యకర్తలు ఉన్న ప్రాంతం మన వికారాబాద్ ప్రాంతం కాబట్టి మనం కూడా సత్వరం ఈ యొక్క సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంతకుముందు చెప్పినట్లు బుక్స్ తీసుకుపోయి గోట్లలో పెట్టి కానీ అల్మార్లో పెట్టి కానీ అక్కడిక్కడ మర్చిపోయి బుక్కే దొక్కలేదు అంటే అది రికార్డెడ్ స్టేట్ ఆఫీస్లో అవుతుంది కాబట్టి మన నియోజకవర్గానికే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ విధంగా జరగొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టైం కూడా ఎక్కువ లేదు. 28 తారీఖు వరకే పూర్తి చేయాలి. ఈ నెల 28 తారీఖు వరకే పూర్తి చేసేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అందరితో కూడా మనం చేసుకుంటూ సభ్యత్వం అనేది ఏదైతే క్రియాశీల సభ్యులు ఎప్పటికి జరిగినట్టు ఈసారి చేస్తే వారికి అందరికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే కానీ క్రియాశీల సభ్యులకు మాత్రము ఈసారి ఐడెంటిటీ కార్డ్స్ ఎప్పుడు చెప్పినట్టు కాకుండా డెఫినెట్గా ఇక్కడ క్రియాశీల సభ్యుడు అయితే వాటన్నింటినీ కూడా ప్రింట్ అయ్యేసేసి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చే సిస్టమ్ కూడా ఇప్పుడు ఈసారి సీరియస్గా పార్టీ తీసుకుంటుంది. బీజేపీ కూడా అక్కడ వచ్చిపోయింది. ఆ కార్యకర్తలు కూడా విషయం అందరూ చూసాం. మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తల విలువ అనేది ఏ చౌరస్తాలో మీరు నిలబడ్డా మీ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి మనం మాట్లాడితే మీ ఇంటికి ఏమొచ్చింది అని చెప్పి మనం మాట్లాడచ్చు. మీ ఇంట్లో బిడ్డ కదా, మీ బిడ్డకి 1 లక్ష రూపాయలు వచ్చిందా లేదా, మీ ఇంట్లో మన్మరా పుట్టిందా, 13,000 రూపాయలు మన్మరాలు పుడితే వచ్చిందా లేదా, మన్మడు పుడితే 12,000 రూపాయలు వచ్చిందా లేదా కేసీఆర్ కిట్ ద్వారా, రైతు బంధు పథకం అందిందా లేదా, నీకు ఒకవేళ జాబ్ ఉంటే 24 గంటలు కరెంట్ ఇస్తుందా లేదా కేసీఆర్ అని చెప్పాలి. ఇవాళ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ దేశానికి ఆదర్శమైనటువంటి పరిస్థితులు ఏర్పడింది. ఎందుకంటే బీజేపీ భారతదేశాన్ని వెళ్తుంది, అక్కడ ఉన్న ముఖ్యమంత్రులకు పెద్ద పరిసర అయిపోయింది. ఈ కేసీఆర్ ఏ పడతా తీసుకొస్తున్న ఇంటికి పోయి తీసుకుపోయి పరిచినాక రేపు పొద్దుగా నన్ను కూడా నా ప్రజలు అడిగే పరిస్థితి ఏర్పడింది. నేను ఏం చేయాలనే పరిస్థితిలో వాళ్ళు పడ్డారు. మనకైతే తెలిసిన విషయం పడి కదా, ఇంటింటికి నీళ్ళు మనకైతే వస్తున్నాయి కదా, యా తండాలు ఉన్నాయని ఆ తండాలకి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంటికైతే పక్క వచ్చింది కదా, గోదావరి జలాల ద్వారా అంటే కృష్ణా జలాల ద్వారా మనకైతే నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి పథకం తీసుకురాలే, సక్సెస్ కాలే, చేయలేవాళ్ళు అసలు ప్రయత్నమే చేయలేదు ప్రజల కోసం. వాళ్ళు స్వచ్ఛమైన నీళ్లు ఖచ్చితంగా నేను తాగిపిస్తాను ప్రజలకన్నా ముఖ్యమంత్రి ఎవరు ప్రయత్నం చేయలేదు భారతదేశంలోనే. మన ముఖ్యమంత్రి సక్సెస్ ప్రయత్నం చేసాడు, సక్సెస్ అయిపోయాడు. ఒక బిడ్డకి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటే ఆ చిన్న కుటుంబాన్ని 1 లక్ష రూపాయల పెళ్ళి మొత్తం టోటల్గా అత్తగారింటికి పోయే పరిస్థితుల్లో ఇద్దాం మనం. ఆ బిడ్డకు ఆ బాధ రావద్దు, ఆ గరీబులకు ఆ బాధ రావద్దు అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయలేదు. కర్ణాటకలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మీరేమైనా ఇస్తున్నారా? ఇస్తలేదు కదా. మన ముఖ్యమంత్రి గురించి ఖచ్చితంగా చౌరస్తా నిలబడి గల్లా ఎగరేసి మాట్లాడవచ్చు. మనం నా ముఖ్యమంత్రి ఈ పని చేసేది ఎలా అని చెప్పి, నా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు 24 గంటలు నా రైతు కరెంట్ ఇచ్చుకుంటారు.
ఇస్తుందా అని చెప్పింది, ఇవాళ ఇస్తున్నాను మా ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవచ్చు మనం. ఆనాడు ఈ ఆంధ్ర పెత్తనం ద్వారా మనం బానిసలుగా మారిపోయిన మనమంతా మన బతుకు మన అసింత పోరాటం మనమే ఎక్కుదామని చెప్పేసి చెప్పినటువంటి మాట ఇవాళ మా కార్యకర్తలను మొత్తం గౌరవంగా నిలబెట్టి అట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి దేశంలో కాదు ఎక్కడో చెప్పుకోవచ్చు మనం అంతా. మా ముఖ్యమంత్రి ఇది చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అలా చెప్పండి. ఇవాళ మనం అంతా తప్ప ఆలోచన చేయొద్దే. ధైర్యం ఉండాలి, వాళ్ళంతా భయపడదు, నిజం మాట్లాడాలి. మన స్టేట్ బాడీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు అదే చెప్పాడు. అక్కడ ఇప్పుడు మనకు అక్కడ ఆడ మీటింగ్ అయినప్పుడు కూడా అదే చెప్పాడు. నిజం మాట్లాడాలి. మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు నిజం చెప్పేదాలు మనం అంతా. నిజానికి ఉన్నటువంటి బలం అది దేవుడు కూడా దాన్ని ఖచ్చితంగా మద్దతు ఇస్తాడు. మనకు ఎక్కడ కూడా మనకు నష్టం లేదు. ఎందుకంటే సెక్యులర్ సీఎం, కుల మత భేదం లేకుండా 4 కోట్ల ప్రజలు నా బోలే అని చెప్పిండు. అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చేసేసాడు, రేవంత్ రెడ్డి కూడా వచ్చేసేసాడు, నిన్న మన బీజేపీ కూడా మొత్తం వచ్చేసేసాడు. 4 కోట్ల ప్రజలలో వీళ్ళు కూడా వచ్చేసేసాడు. వాళ్ళకు కూడా బీమా అనుకున్నారు, వాళ్ళకు కూడా జాగ్రత్త ఉంటే వాళ్ళకు కూడా రైతు బీమా వస్తుంది. సాటిపై తీసుకుంటారు వాళ్ళు, కాకపోతే ఏంటంటే ప్రజాపై తీసుకుంటలేదు వాళ్ళు. అంతే తేడా. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని మన ముఖ్యమంత్రి పథకాలు దేశానికి అవసరం ఉన్నాయా? ఇలా భారతదేశానికి ఈయన చేసినటువంటి సేవలు ఇలా దేశానికి అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఇలా దేశానికి అవసరం ఉన్నది. కాబట్టి మనం ఖచ్చితంగా మన సంక్షేమ పథకాలు, మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఇక్కడ ఆదరించి అందరి దగ్గర పోయి అన్ని ఊర్లలో పోయేసి నీకు పింఛన్ వచ్చిందా, నీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా, నీకు ఇంకేమైనా వస్తలేదా, మరి హాస్పిటల్లో ఉన్నా లేకపోతే ఇంకేమేమో అవసరం ఉన్నాయని చెప్పేసి గ్రామాన తిరుగుకుంటా ఆయన కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. మనము ముఖ్యమంత్రి మంచుకున్నాడు, ఎమ్మెల్యే గారు మంచుకున్నాడు, మన సర్పంచ్ జెడ్పీటీసీ మంచుకున్నాడు, జెడ్పీటీసీ మంచుకున్నది, కింది గెలిచి మీ దాకా మన ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఎక్కడ అదరేది లేదు, బెదిరేది లేదు. మనం ఎదుటి పార్టీకి ధీటుగా 50,000 ఖచ్చితంగా మెంబర్షిప్ డ్రైవ్ మనం ఖచ్చితంగా ఈ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ లో మనం చేసుకుంటే ఏమైందంటే మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చూడన్నా నన్ను అక్కడికి ఇన్ఛార్జ్ చేసారు, ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, వాళ్ళ టీం మొత్తం జబర్దస్త్ ఉన్నది, వాళ్ళు మొత్తం యంగ్ స్టార్స్ ఉన్నారు, బాగా పనిచేస్తారు, పార్టీ అంటే ప్రాణం ఇస్తారు. 50,000 సభ్యత నమోదులు 10 రోజుల్లోనే చేసామని చెప్పి చెప్పుకోవచ్చు మనం అంతా. నేను కూడా చెప్తా బాధ, అది చాలా సూపర్ జబర్దస్త్ ఉన్నారు అక్కడంతా, జమ్మున్నారని చెప్పేసి మనం కూడా ఇంకేమో తెచ్చుకోవచ్చు. అంటే మనం ఒక డైరీ ఆలోచన చేయాలంటే ఈ సభ్యత నమోదు అనేది ఖచ్చితంగా మండల వారికి ఎమ్మెల్యే గారు మొత్తం టోటల్గా అందరికీ సభ్యత నమోదు ఇప్పిస్తారు. కానీ టౌన్లో మటుకు మాత్రం ఒక 15,000 టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే మరి 6 మండలాలు ఉన్నాయి కాబట్టి అలా 2 మండలాలు కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ 2 మండలాలు ఆ 10,000 చేసేస్తే బాగుంటుంది. ఒక్కొక్క మండలానికి ఖచ్చితంగా 10,000 చేసేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి మండల ప్రజలకు కూడా చెప్పుకుంటూ మరి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అట్లాగే మరి చైర్మన్లు, ఎంపీటీసీ సర్పంచులు, మరి విలేజ్ అధ్యక్షులు, మరి మండల బాడీ మొత్తం టోటల్గా ప్రతి మండలంలో ఉండుకుంటూ ఆ విలేజ్లలో ఖచ్చితంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ సర్పంచ్ కూడా ఉండాలి, ఎంపీటీసీ కూడా ఉండాలి, విలేజ్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి, విలేజ్ కమిటీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కమిటీలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీలను కూడా మొత్తం మనం వాడుకోవాలి. సాధారణ సభ్యత్వం అట్లాగే క్రియాశీలక సభ్యత్వం అనేది మనకు ఉన్నాయి కాబట్టి సాధారణ సభ్యత్వం అనేది మన జనానికి మన కార్యకర్తలకు రాసుకుంటాం. క్రియాశీలక సభ్యత్వం అనేటువంటి ఇప్పుడు కానీ లీడర్లు అనేటువంటి కొద్దిగా రాసుకుంటారు, వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ మన లీడర్లతో అందరితో చేయించుకొని మనమంతా సభ్యత్వంలో రాష్ట్రంలోనే నంబర్ 1 రావాలి. మన ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టుకోవాలి, మన కార్యకర్తలుగా మన పేరు నిలబెట్టుకోవాలి, మన ఎంపీటీసీలుగా మన పేరు నిలబెట్టుకోవాలి. మన ఇజ్జతను మనం కాపాడుకుందాం. మన నాయకత్వం, మన నాయకుడు చెప్పినటువంటి నాయకత్వాన్ని మనం ప్రజలలో తీసుకుపోదాం. రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇంక 25 ఏళ్ళ దాకా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంకెవరైనా దాటరీడా ఇంకో రారు పోరు మాటలతో పోటీ పడే నాయకులు ఎవరు రారు. మనకు వేరే పార్టీలకు అంత సత్తా లేదు. దాని గురించి ఆలోచన చేసుకుని మర్చిపోవాలి. 50,000 చేసుకుని మాత్రం మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మన కార్యకర్తలలో మనం నంబర్ 1 టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అని చెప్పేసి మనం ప్రెస్లో రాయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అట్లా కష్టపడి మనమంతా ముంగటి పోదామని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. చెప్పుకునేటటువంటి బాధ్యత, చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త మీద ఉంది. నిజంగా ఇప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరినైనా ఇందాక జాంగీర్ గారు చెప్పినట్టు ఏ పార్టీ వాళ్ళైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకము ఒక్కటి కూడా మీ ఇంటికి రాలేదని చెప్పి నిలదీస్తే ఎవరైనా రానటువంటి వాళ్ళు ఉంటే ఒక్కటైనా చివరికి ఏం లేకపోయినా బంజారా హిల్స్ లోపల పెట్టి ఏం మంచి నీళ్ళు అయితే తాగుతున్నాడో తండా లోపల నీళ్లు తాగేటటువంటి అని చెప్పి తెలియజేసుకుంటూ
అయితే ఇప్పుడు మనం చేయాల్సింది మీకు ఒకటి వస్తుందంటే ఈరోజు ఒక బీమా ఈరోజు వచ్చింది కొంచెంపల్లికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఇస్తే మనందరికీ కూడా తెలుస్తున్నటువంటిది మన ఇంట్లోనే స్టార్ట్ చేసుకుంటూ పోవాలా. అయితే మండలం లోపల ఈ ఒక కమిటీలాగా అందరు కూర్చొని ఈ పార్టీ పదవులు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అఫీషియల్ పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా మండల లోపల అందరూ కలిసిపోవాలా, ఏ ఒక్కరు పోతేని కాదు. మనము వారం రోజుల లోపల ఈ బుక్స్ మళ్ళీ తిరిగి ఇవ్వాలి. కొంచెం వెనక అన్న ఫోన్ అన్న ఫోన్